నమస్తే, వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. ఒంగోలు మాజీ ఎంపీ దివంగత నేత మాగుంట సుబ్బిరామిరెడ్డి జయంతి సందర్భంగా కావలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న కాంక్ష విగ్రహానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘనంగా నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం కృషి చేసిన మహానేత మాగుంట సుబ్బిరామిరెడ్డి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం తమ బాధ్యత అని ఆమె అన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో కావలి ట్రంక్ రోడ్డును మాగుంట పార్వతమ్మ పేరుతో నామకరణం చేయడం పట్ల గర్వంగా ఉందని పేర్కొన్నారు. మాగుంట కుటుంబం తనకు బలం ఇచ్చిందని, వారికి ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాగుంట అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవతామూర్తి, మనసున్న మహారాజు, కీర్తిశేషులు మాగంటి సుబ్బరామిరెడ్డి గారి యొక్క 79వ జయంతి సందర్భంగా కావలిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు అతీతంగా మానవతావాదులు, మనసున్న నాయకులు అందరూ కూడా ఈ రోజున మాగంటి సుబ్బరామిరెడ్డి గారికి ఘనమైనటువంటి జన్మదినాన్ని సందర్భంగా వారికి పూలమాలలతో నివాళులు అర్పిస్తూ వారి జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. 1995 డిసెంబర్ 1వ తేదీన నక్సలైట్ల చేతిలో దుర్మరణం పాలైన దాదాపు 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న, ఇప్పుడు కూడా చెరగని ముద్ర వేసుకున్నటువంటి ప్రాంతంగా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో మాగుంట సుబ్బరామిరెడ్డి గారి పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు. మంచినీటి పథకాలు మొదలుకొని ప్రభుత్వాలకి ఒక సూచనగా ఉండే విధంగా సొంత నిధులు వెచ్చించి జన్మభూమి కార్యక్రమాలు, కాలేజీల నిర్మాణం, ట్యాంకర్ల ద్వారా ఎక్కడైతే నీళ్లు లేవో వాటన్నిటిని కూడా ముందు చూపుతో తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి. నెల్లూరు జిల్లా జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో బుధవారం దారుణం చోటు చేసుకుంది. కోళ్ల ఫారంలో టీడీపీ నేత గొట్టిపాటి ప్రసాద్ నాయుడును గుర్తు తెలియని 2 వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. హత్యకు సంబంధించిన వివరాలను పోలీసుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేను చూసిన వెంటనే ప్రసాద్ నాయుడు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనై కన్నీరు మున్నీరుగా విలిపించారు. కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే నిందితులను త్వరగా పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అత్తిలి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ దంపతులు రాజరాజేశ్వరి స్వామి వారికి కళ్యాణాన్ని తమ చేతుల మీదుగా జరిపించారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ దంపతులు ఉదయం ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ తరపున ఎమ్మెల్యే దంపతులను ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాన్ని అందజేశారు. यद्भ्रातृ
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రం ఉండి రాజులపేటలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చరణలతో స్వామివారిని మహోత్సవంగా అభిషేకించారు. అనంతరం ఆలయ సభ్యులు మంత్రి సాయి లచ్చిరాజు, ముద్దునూరి బాలకృష్ణరాజు, తోటకూర నాని తదితరులు మాట్లాడుతూ ఈ ఆలయం 75 సంవత్సరాల చరిత్ర కలిగి ఎంతో విశిష్టతను అందుకున్నదని తెలిపారు. సంతానం లేని వారు దర్శిస్తే సంతానాన్ని ప్రసాదించే దైవంగా స్వామివారికి పేరుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శైలికి నమస్కారాలు. ఉండి సుబ్రహ్మణ్య స్వామి గుడి అంటే భక్తులకి ఎంతో ఆనందకరమైన గుడి. ఇది చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది తరలి వచ్చి ఈ షష్ఠి రోజుని స్వామివారి ఆశీస్సులు తీసుకుని వెళ్తూ ఉంటారు. స్వామివారి ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు పిల్లలు కోరికలు కోరుకున్న వాళ్ళు కోరికలు తీరుతాయని ఎంతో నమ్మకం. ఈ గుడిని 75 సంవత్సరాల నుంచి తోటకూర సింగరాజు గారు అని ఆయన స్థాపించారు. తర్వాత సాయి లచ్చిరాజు ఇతర సభ్యులందరూ దీన్ని డెవలప్ చేస్తున్నారు. దీన్ని ఎంతో వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఈ గుడికి స్వామికి నమస్కారాలు చేసుకుని ఆశీస్సులు తీసుకుని చాలా మంది ఆనందంతో ఉన్నారు. విజయనగరం జిల్లా వంగర మండలంలోని వివేక్ మాస్టర్ మైండ్స్ హై స్కూల్లో బుధవారం రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి ఈశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు రాజ్యాంగ విలువలు, మౌలిక సూత్రాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. రాజ్యాంగ పీఠికను చదివి ప్రతిజ్ఞ చేశారు. ఉపాధ్యాయులు కె రమేష్, బి ఉమామహేశ్వరిలను సత్కరించారు. విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలను నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సమానత్వమును చేకూర్చుటకు మరియు వారందరిలో వ్యక్తి గౌరవమును, జాతి ఐక్యతను మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకముగా తీర్మానించుకొని శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పారాపురం గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, శ్రీవల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆధ్వర్యంలో మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామస్తులకు బీపీ, షుగర్, ఈసీజీ, సాధారణ మరియు గుండె సంబంధిత పరీక్షలు చేయడంతో పాటు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. శస్త్రచికిత్స అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందే విధంగా వైద్యులు డాక్టర్ సోనియా, డాక్టర్ పల్లవి సూచనలు అందించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి శిబిరం నిర్వహిస్తామని కోఆర్డినేటర్ చిరంజీవి తెలిపారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. రకరకాల షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ, బీపీ వ్యాధిగ్రస్తులు కానీ రకరకాల పరీక్షలు నిర్వహించి వాళ్ళకి పరీక్షలు చేయడం జరిగింది. మాకు మెడికవర్ వారికి మెడిసిన్ అంటే ఈ టెస్టులు చేసిన వారికి కొంతమందికి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ప్రాంతంలోని ఇలాంటి క్యాంపులు జరగడం మాకు ఎంతో ఆనందదాయకము. మరి ఈరోజు చాలా ఎక్కువ మంది ఈ క్యాంపులో సుమారు 150-200 వరకు ఓపీ చూడడం జరిగింది. అలాగే ఇలాంటి మంచి అవకాశాన్ని మాకు కల్పించిన మెడికవర్ వారికి, మా కమిటీ మెడికవర్ డాక్టర్ల బృందం వారికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరిన్ని అవకాశాలు మాకు ఇవ్వాల్సిందిగా కోరుచు మా కమిటీ వారి తరఫున మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్ నమస్తే. ఈరోజు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్లో 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జైభీం ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ పీఠికను చదివి నాయకులు, కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గొప్ప కృషి చేశారని జానయ్య పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడటానికి ప్రతి పౌరుడు కట్టుబడి ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా, మండల, టౌన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కనపడుతుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఉద్యోగాలు కానీ, రాజకీయ నాయకులు
సోమప్ప సర్కిల్కి వస్తారా, లేకపోతే బెజవాడ కనకదుర్గమ్మకి వస్తారా, లేకపోతే ఢిల్లీ ఎర్రకొండ గంటకు వస్తారా, నేను నీకు పంపిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, అంబేద్కర్ అయితే కులం తక్కువ కాదు. అన్ని కులాలకి ఈరోజు స్వేచ్ఛ సమానత్వంగా రాజ్యాంగ హక్కులను కల్పించిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు దేశమే పోలీస్ స్టేషన్ అయినా కలెక్టరేట్లో తూర్పు గోదావరి జిల్లా నీటిపారుదల సలహా బోర్డు సమావేశం, అలాగే NH 365 BB రహదారి అప్గ్రేడ్ పనులపై సమీక్ష సమావేశాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాలకు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, కలెక్టర్ జేసీతో పాటు అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రబీ 2025-26 వ్యవసాయానికై నీటి వినియోగ ప్రణాళిక, సాగునీటి సక్రమ పంపిణీపై చర్చించారు. ఇక బట్టాయిగూడెం, లిండపేట, పట్టిసం, కొవ్వూరు వరకు NH 365 BB రహదారిని 2 లేన్ల పేవ్డ్ షోల్డర్లతో అప్గ్రేడ్ చేసే పనుల పురోగతిని అధికారులు సమీక్షించారు. జిల్లాలో నీటి పారుదల, రహదారి అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మన జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసుకున్నాము. మరి ఈ కార్యక్రమానికి on the dais and off the dais. A very colorful good morning to all. I am here Jashita studying 9th class in Dr. B.R. Ambedkar Club Rajahmundry, Bangalore. First of all, I would like to wish you all happy Constitutional Day. Today, I came here to speak on the వాళ్ళు చప్పట్లు కొట్టాలి, ఆరోగ్యాన్ని కూడా మంచిదని చప్పట్లు మానస డాక్టర్ మేడం గారి చేతుల మీదుగా అభినందన. నిడదవోలు మున్సిపాలిటీ ఏర్పడి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైమండ్ జూబ్లీ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రధాన అతిథిగా విచ్చేగా మంత్రి కందుల దుర్గేష్ ఘన స్వాగతం పలికారు. గణేష్ చౌక్ నుండి ఐ లవ్ నిడదవోలు పార్క్ వరకు సాంప్రదాయ కళారూపాలతో బృందాలు ఆకట్టుకున్నాయి. వేదమంత్రాల నడుమ జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. శిలాఫలకాలు, వజ్రోత్సవ స్తూపం, నిడదవోలు చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. పట్టణ అభివృద్ధికి 151 కోట్లు, నియోజకవర్గానికి 400 కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేస్తామని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. వాణిజ్య రంగాలకు కేంద్ర బిందువై సేవలు అందిస్తోంది. ముఖ్యంగా పట్టణంలో ఉన్న సుదీర్ఘ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెంకటేశ్వర గారు, మాది ఇప్పుడు సెకండ్ గ్రేడ్లో ఉంది మా మున్సిపాలిటీ, దాన్ని అప్గ్రేడ్ చేయమన్నారు. ఇప్పుడే వారందరినీ కూడా ప్రత్యేకంగా నేను తలుచుకుంటున్నాను. ఈ సందర్భంలో వారు నిరంతరం చేసినటువంటి కృషి వల్లే ఆ రోజున వారు పురపాలక శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారు, లేకపోతే శాసనసభ్యులుగా తెచ్చుకుంటున్నామని చెప్పినప్పుడు నాబార్డు వారు చెప్పింది ఏంటంటే 4 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఇవ్వండి, అది 3 నెలల లోపు ఇవ్వాలనేటువంటి మాట ఆ రోజు చెప్పారు. అయితే ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్ మానవ సేవయే మాధవ సేవగా భావించిన ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించి కీర్తిని గడించిన మహానుభావుడు అయిన కురిటిగడ్డ వీధిలో ఈ ప్రాంతంలో జనం అదృష్టం. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఎంపీ డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన NH 365 BB ప్యాకేజ్ 2వ పురోగతి సమీక్ష జరిగింది. గోదావరి పుష్కరాల దృష్ట్యా బట్టాయిగూడెం, ఎల్ఫినిపీట, పట్టిసం, కొవ్వవారు వరకు 44.745 కిలోమీటర్ల రహదారి అప్గ్రేషన్ను నిర్దిష్ట గడువులో నాణ్యతతో పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. కేంద్ర అనుమతులు, నిధుల సమన్వయం తమ బాధ్యతగా తీసుకున్నట్లు తెలిపారు. భూ స్వాధీనంపై వేగం పెరగాలని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. పనులను విభజించి 2 వైపులా ఒకేసారి చేపట్టాలని ఎమ్మెల్యేలు సూచించారు. అధికారులు రోజువారీగా రివ్యూ చేసి ప్రగతిని వేగవంతం చేయాలని ఎంపీ స్పష్టం చేశారు. one more facility that we are giving in this fund, almost 11 villages ఏదైతే ఉన్నాయో ఎక్కువ villages they are roughly speed also. So
So we are making around 7 kilometer service roads without junctions. That facility also we are preparing for the villages so that wherever it is joining the roads and let it not be too distant from the villages. It gets very difficult for them. So the intervals where we are joining it, we can just put 8 kilometers. Look at that junctions. రాజమహేంద్రవరం కలెక్టరేట్లో రబీ 2025-26 పంట సీజన్కు సంబంధించి గోదావరి డెల్టా నీటి లభ్యత సాగు ప్రణాళికపై నీటిపారుదల సలహా మండలి సమీక్ష జరిగింది. ఎంపీ డాక్టర్ దగ్గుపాటి పురంధేశ్వరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో తూర్పు పశ్చిమ గోదావరి సమన్వయం కీలకమని ఆమె చెప్పారు. డిపిఆర్ను ఇరిగేషన్ శాఖే సిద్ధం చేయాలని, దీర్ఘకాలికంగా రైతులకు మేలు కలగాలని సూచించారు. కలెక్టర్ కీర్తి చేకూరి ఇంజనీరింగ్ సర్వే వివరాలను శనివారానికి సమర్పించాలని ఆదేశించారు. షట్టర్ మరమ్మతులు, కాలువల సంరక్షణ, బ్యారేజ్ గేట్ల పటిష్టతపై ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. 136.26 టీఎంసీని యూటిలైజ్ చేశాము. ఒక ఏప్రిల్ నెలలో 16.7 టీఎంసీ వాడాము. దాంట్లో సీవరేజ్ నుంచి 12.88 టీఎంసీ వచ్చింది. ఇచ్చారండి టియర్ 27 ఓకే. అది రోజు చిన్న రెగ్యులర్ వర్క్ సైక్లోన్ ఇస్తే ఇస్తాం. మేము మా దగ్గర అయితే డబ్బులు లేవు, మేము అప్లోడ్ చేసుకొని వస్తే లేదు. మరి అది కాదు నేను అనేది, ఎమ్మెల్యే గారు అడిగేది శాశ్వత పరిష్కారం ఏంటి అని అడుగుతాం. అదే సర్వే చేసి ఆర్టిఫిషియల్ తొలగించి అన్ని బయటించి వస్తారు. సార్, మీరు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అందరిని అడుగుతానే ఉన్నాము. అది దాన్ని ఎవరు కనీసం ఏ వరకు స్టార్ట్ చేయట్లేదు. వస్తున్నారు, ఆ టైంకి ఇసుక బస్తాలు వేస్తున్నాం, లేకపోతే ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకెళ్లి పునరావాస కేంద్రాల్లో పెడతాం, అవి ఇస్తున్నాం, భోజనం పెడతాం. ఎప్పుడు చూసినా ఆ ఖర్చు లెక్కేసుకుంటూ దానికి ఆ కాలం అనేది కూడా క్లియర్ అయిపోయేది నాకు అనిపిస్తుంది. అంతకుముందు గవర్నమెంట్ రాకముందు కూడా ఈ వర్షం పడితే రెడీగా రైస్ బ్యాగ్స్, భోజనం, వాటర్ పట్టుకుని రెడీగా ఉండేవాళ్ళు సేవలు చేయడానికి. ఇప్పుడు గవర్నమెంట్ తరఫున అక్కడికి ఇప్పుడు వెళ్ళి కూడా కూర్చుంటున్నాం. ఆర్టీఓ గారు కూడా మొన్న కూడా వర్షాల్లో. కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం ఇసుకపూడి గ్రామం దూరకలదొడ్డి అంగన్వాడీ కేంద్రంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ మేడం ఎన్ఎస్కేఎస్ లక్ష్మీదేవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ ఆమోదం పొందిన రోజని గుర్తు చేసుకున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రతి పౌరుడికి జీవన హక్కు, విద్య హక్కు, మాట్లాడే స్వేచ్ఛ వంటి అనేక మౌలిక హక్కులను అందించిన రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించి చదవాలని సూచించారు. ప్రతి ఇంటిలో రాజ్యాంగ పుస్తకం ఉండాలని, చిన్నారి దశ నుంచి అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అంగన్వాడీ పిల్లలు, తల్లిదండ్రులు, నెలపూడి విజయదుర్గ పాల్గొన్నారు. పిల్లలకు ఏదో ఒక విషయంపై అవేర్నెస్ కల్పిస్తున్నాను. అలాగే మన చిన్నపిల్లలకి బిఆర్ అంబేద్కర్ గురించి చక్కని విషయాలు 4 విషయాలు మన తల్లులు కూడా చెప్పడం జరిగింది ఇంతకుముందు. అలాగే నేను కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈవేళ భారత రాజ్యాంగ నిర్మాత దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ. దేశ ప్రజలందరికీ న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం ఇవన్నీ కలిగి ఉండాలని ఆయన మన కోసం ఎంత కృషి చేసి మంచి మంచి పుస్తకాలు రచించారు. అలాగే కనీసం 10th ఇంటర్మీడియట్ డిగ్రీ చదివిన ఆడపిల్లలైనా మగపిల్లలైనా మనం ఒక సెల్ ఫోన్ కానీ ఒక సినిమాకి తీసుకెళ్ళడం కానీ పక్కన పెట్టి మనం ఎక్కడైనా బుక్ షాపులకి వెళ్ళేటైతే ఒక మంచి పుస్తకం కొని ఇచ్చినట్లయితే రోజుకు ఒక పేజీ చెప్పిన చదివిన ఆడపిల్లైనా మగపిల్లలైనా. కోనసీమ జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని అంబాజీపేట మండలం మాచవరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి షష్ఠి మహోత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మహోత్సవంలో భక్తులు ప్రత్యేకతతో పాల్గొని ప్రార్థనలు చేశారు. పురోహితులు తెలిపారు, ఈ మహోత్సవంలో పాల్గొన్న సంతానం లేని దంపతులకు సంతానం లభిస్తుందని, వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, కోనసీమ కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు వచ్చి తమ కోరికలు, ప్రార్థనలు తీర్చుకుంటున్నారని తెలిపారు. యోగ
దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ బుధవారం ఉదయం పెద్దవేగి మండలంలోని కూచింపూడి రామసింగవరం గ్రామాల్లో బహిరంగ చెత్త ప్లాస్టిక్ వ్యర్థాల పరిశీలన చేశారు. ఆయన స్థానిక దుకాణదారులు గ్రామస్తులకు పరిశుభ్రత పచ్చదనం ఆరోగ్య రక్షణ ప్రాముఖ్యత వివరించారు. చెత్తను వేరుగా సేకరించి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వాలని బహిరంగంగా వేయకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు స్థానిక నాయకులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండడంతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని ఎమ్మెల్యే అన్నారు. వేదిక మీద ఉన్నటువంటి కూటమి నాయకులకు పెద్దలకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఈ రీజియన్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు కూడా. మీరందరూ విజేతలుగా మిగలాలని వివిధ జిల్లాల నుండి మరి మా నియోజకవర్గానికి తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ బుధవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకొని అత్తిలి, ఐతంపూడి, పేకేరు, రాపాక గ్రామాల దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలతో పాటు తణుకు నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్ర అభివృద్ధి పథంలో కొనసాగాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వల్లి దేవసాయన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలన్నింటిలోనూ కూడా భక్తులందరూ పెద్ద ఎత్తున దర్శనాలు చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందే విధంగా ప్రతి ఆలయం దగ్గర కూడా ఎంతోమంది భక్తులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు భక్తి శ్రద్ధలతో షష్ఠి పండుగని జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకి, మిత్రులకి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు మన నియోజకవర్గ ప్రజలందరిలోనూ మీద ఉండి ప్రతి కుటుంబం కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మరింత ఉన్నత స్థానానికి వెళ్ళి ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్. సమితి కన్వీనర్ ఆర్ నరసింహారావు, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు.